సంక్రాంతి రానే వచ్చింది. సరదాలు, అల్లర్లు మరి మామూలుగా ఉండవు. ఇక పండగ కాబట్టి నోటిని తీపి చేసుకుంటాం కూడా. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. దొరికినవి దొరికినట్టు తీస్తామంటే ప్రమాదంలో పడినట్టే. ఎందుకంటే క్యాన్సర్ కారక పదార్థాలు స్వీట్లలో విచ్చలవిడిగా వాడేస్తున్నారు. బెజవాడ నవరంగ బేకరీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ విషయాన్ని గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు కొన్ని బేకరీలకు అయితే తనిఖీలు నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మనం నవరంగ బేకరీ దగ్గర ఉన్నాం. మొత్తం మీద ఇటు నవరంగ బేకరీయే కాదు, అటు స్వగృహ కానీ కాజు బేకరీకి సంబంధించి కూడా ఇప్పటికే తనిఖీలు నిర్వహించడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా సీరియస్ గా అయితే కనుక ఇక్కడ తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అయితే కనుక ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇక్కడికి వచ్చి కొన్ని ఐటమ్స్ మీద అయితే కనుక ఏవైతే ఎక్స్పైరీ డేట్ ఉంటుందో ఆ ఎక్స్పైరీ డేట్ కి సంబంధించి కూడా కొన్ని సీజ్ చేయడం జరిగింది అనమాట. మనం ప్రస్తుతం స్వగృహ బేకరీ నవరంగ బేకరీ లోపలికి వెళుతున్నాము. నవరంగ బేకరీ లోపల అసలు ఎలాంటి వస్తువుల మీద కానీ ఎలాంటి ఐటమ్స్ మీద తనిఖీలు నిర్వహించడం జరిగింది, అసలు ఏంటి అనేది మనం పూర్తిగా అయితే డీటెయిల్స్ తెలుసుకోవడానికి అయితే లోపలికి వచ్చాము. ఇదే నవరంగ బేకరీ అనమాట. ఏదైతే కొన్ని బేకరీస్ మీద ఇప్పుడు తనిఖీలు నిర్వహించి ఉన్నారో అంటే స్వగృహ కానీ ఏదైతే సంబంధించి ఇప్పుడు నవరంగ బేకరీ లోపల మనం ఐటమ్స్ కొనుగోలు చేసుకోవడానికి చాలా మంది వస్తూ ఉంటారు. ఎంతో రుచికరమైన ఐటమ్స్ స్వీట్స్ తో పాటు హాట్ ప్రతి ఒక్క కేక్ సంబంధించి కూడా ఇలాంటి అందమైన వాటన్నిటిని కూడా వాళ్ళు ఎల్లప్పుడూ కూడా కొనుక్కోవడానికి పండుగల టైమ్స్ లో కానీ లేకపోతే చిన్నపిల్లలకి కేక్స్ తినాలనిపించడం లేకపోతే ఇలాంటి లాలీపాప్స్ ప్రతి ఒక్కటి కూడా వాటన్నిటిని కొనుగోలు చేయడానికి అయితే వస్తూ ఉంటారు. వాటికి సంబంధించి కూడా ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రతి ఒక్క దానిపైన కూడా ఎక్స్పైరీ డేట్ ని పరిశీలిస్తూ కూడా వాటన్నిటిని కూడా అమ్మకానికి సంబంధించి ఎంతవరకు వాటన్నిటిని కూడా అమ్ముతున్నారు లేకపోతే ఎక్స్పైరీ డేట్ కి సంబంధించి ఇటువైపు ఫుడ్ మనకి ఏదైతే ఎగ్స్ అని చెప్తున్నామో ఎగ్స్ ని కూడా సీజ్ చేయడం జరిగింది. కొన్ని పాడైపోయిన ఎగ్స్ ఇక్కడికి రావడము వాటన్నిటిని కూడా వీళ్ళు పక్కకి పెట్టడం కొన్ని జరిగింది. ఇంకొన్ని ఐటమ్స్ కూడా కలర్ అధిక మోతాదును వాడుతున్నారు అని చెప్పేసి వాటికి సంబంధించిన నమూనాలు కూడా తీసుకున్నారు. వాటన్నిటికీ సంబంధించి కూడా ఇప్పుడు నవరంగ్ బేకరీ వాళ్ళకైతే కనుక నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు సంబంధించి వీళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు, తదుపరి ఎలాంటి రియాక్షన్ ఉండబోతుంది అంటే ఇప్పటికే స్ట్రిక్ట్ గా ఉంది ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కానీ ఇటు కలెక్టరేట్ తరపు నుంచి కూడా బిస్కెట్స్ మనం ఎక్కువైతే ఇప్పుడు దేని గురించి అయితే మాట్లాడామో ఇలాంటి బిస్కెట్స్ కానీ బిస్కెట్ ప్యాకెట్స్ కూడా ఉంటాయి. ఆ బిస్కెట్ ప్యాకెట్స్ మీద కూడా ఎక్కువ ఎక్స్పైరీ డేట్ కి సంబంధించి అంటే చిన్నపిల్లలు తినే బిస్కెట్స్ అనమాట. చిన్నపిల్లలు తినే బిస్కెట్స్ మీద ఎక్స్పైరీ డేట్ లేని అవి అయిపోయిన ఎక్స్పైరీ డేట్ అయిపోయిన కారణంగా అయితే వాటిని వెనక్కి పంపించేసి సీజ్ చేశామని చెప్పేసి కూడా మనకి అటు ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇలాంటి బేకరీస్లో అంటే పండుగ వాతావరణంలో అధికంగా వచ్చే బేకరీకి సంబంధించి వాటన్నిటికి సంబంధించి కూడా ఇప్పటికే తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు ఎంతో అందంగా కలర్ఫుల్గా అయితే కనుక ఈ క్యారమిల్స్ చాక్లెట్స్ కానీ లేకపోతే బిస్కెట్స్ కానీ కనబడుతూ ఉంటాయి. బట్ కానీ ఇవి తిన్నారు అని అంటే కనుక ఖచ్చితంగా మీ పని అయిపోయినట్టే. ఎందుకంటే పైకి అందంగా కనబడతాయి కానీ అవి ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి అని కానీ చెక్ చేసుకోకపోతే కనుక ఇంకా మీ పిల్లల పరిస్థితి ఏ విధంగా మారబోతుందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా చిన్నపిల్లలు చాక్లెట్స్కి బిస్కెట్స్కి ఎక్కువ ఇదవుతూ ఉంటారు, అట్రాక్ట్ అవుతూ ఉంటారు, కేక్స్కి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. వీటన్నిటిని కూడా ఇలాంటి చిన్నపిల్లలు వచ్చి చాక్లెట్స్ అని బిస్కెట్స్ అని చెప్పి వాళ్ళు తినడానికి ఎక్కువ మొగ్గు చూపుతుంటే పేరెంట్స్ కూడా ఏం చేస్తారు ఖచ్చితంగా కొనివ్వడానికి ముందుకు వస్తూ ఉంటారు. బట్ కానీ ఆఫ్టర్ ఫుడ్ సేఫ్టీ రైట్స్ తర్వాత కానీ ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క పేరెంట్ దీనిపైన అయితే కనుక ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇలాంటి ప్రతి ఒక్క ఐటమ్ మీద అయితే కనుక కాన్సన్ట్రేట్ చేశారని చెప్పొచ్చు. అటు ఫుడ్ సేఫ్టీ కలర్స్ కానీ లేకపోతే అటు నెయ్యి కానీ నెయ్యి బాగుంది కదా అని ఎక్కువ తిన్నా కూడా మనకి ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. వాటన్నిటిని ఎంత మోతాదులో వాడాలో అంత మోతాదులోనే వాడాలి, అక్కడి వరకే వాడాలని చెప్పేసి నామ్స్ కూడా ఉంటాయి. ఆ నామ్స్ అన్నిటిని అధిగమించి అయితే కనుక ఇప్పుడు నవరంగ బేకరీ వాళ్ళైతే వీటన్నిటిని తోసిపుచ్చేస్తూ కూడా వాటన్నిటిని బోర్డర్ క్రాస్ చేశారని చెప్పొచ్చు. దాని నేపథ్యంలోనే
కొన్ని ఏవైతే మనకి ఎక్స్పైరీ డేట్కి సంబంధించి కూడా అయిపోయినాయి ఉంటాయి వాటన్నిటిని సీజ్ చేయడం కానీ, ఇటు బిస్కెట్స్ కానీ, అటు కలర్ అధిక మోతాదులో ఉన్న వస్తువులు కానీ వాటన్నిటిని కూడా ఖచ్చితంగా అదుపులో ఉంచాలి అన్న నేపథ్యంలో నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. తదుపరి మళ్ళీ ఇలాంటి చర్యలు ఏమైనా కొనసాగితే కనుక ఖచ్చితంగా సీజ్ చేస్తాము అని చెప్పేసి కరాఖండిగా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ నుంచి.